కీర్తన టీవీ ఛానల్ ద్వారా దేవుని సువార్తను అందించడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి నేను దేవుని ఎక్కువగా కనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. ఆయన మంచివాడు, ఆయన కృప నిరంతరము ఉంటుంది. దైవ వర్తమానాన్ని ఈ టీవీ ఛానల్ ద్వారా వినడానికి ఎంతమంది ఆసక్తిగా ఉన్నారో దేవుడు వారితో ఈ సమయంలో వారితో మాట్లాడడం కాక వాంఛగలిగిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడి ఆయన బలపరుచు వారి దేవుడుగా ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్య ధ్యానాంశం ఏంటంటే మారు మనసుల గురించి మనం ధ్యానిద్దాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వాక్యంలో పౌలు భక్తి ద్వారా చక్కటి మాటలు దేవాది దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండేది. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ కాలంలో, ఆ జ్ఞాన కాలంలో దేవుడట చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ అన్న మాటని అక్కడ నొక్కి మాట్లాడుచున్నాడు. అంతటా అందరూ మారు మనసును పొందుకోవాలి అని మనుషులందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. అది ఎవరైనా కావచ్చు. ఈ భూమి మీద పుట్టే ప్రతి మానవాళికి, ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి దేవుడు చెప్తున్న సంగతి ఏంటంటే, ఆజ్ఞ ఏంటంటే మారు మనసు పొందుకోవాలి. ఎందుకు మారు మనసు పొందుకోవాలి? మారు మనసు పొందితే మనకేం ప్రయోజనం అని మీరు అనవచ్చు. ఎలా మారు మనసు పొందడం అని మీరు ఆలోచించవచ్చు. అలాగే క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కదా కాబట్టి మారు మనసు పొందేశాం అనుకుంటారు చాలామంది. పారంపర్యంగా క్రైస్తవులుగా ఉన్నాం కదా మారు మనసు పొందామనుకుంటారు. దేవుని మందిరానికి వెళ్తున్నాం కాబట్టి మారు మనసు పొందామనుకుంటారు. కాదండి, దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టిన తరతరాల నుండి నువ్వు క్రైస్తవుడుగా జీవించుచున్నా ఒక మతపరమైన వాడుగానే జీవిస్తున్నావు. కానీ క్రీస్తులో జీవించాలి. ఎవరు క్రీస్తులో జీవిస్తారంటే మారు మనసు కలిగిన వారు, మారు మనసు పొందిన వారు మాత్రమే. అందుకే యేసు ప్రభు లోకంలో రావడానికి ముందుగా, ఆయన సరైన దారి జన్మించడానికి ముందుగా, యేసు ప్రభువు సువార్త స్టార్ట్ చేయడానికి ముందుగా ఒక వ్యక్తి సువార్తను ప్రకటించడానికి, ప్రభువుకు మార్గాన్ని సరళం చేయడానికి ఒక వ్యక్తిని పంపాడు. ఆ వ్యక్తి బాప్తిస్మిచ్చు యోహాను. ఆ బాప్తిస్మిచ్చు యోహాను ఏమన్నాడంటే, మధ్య రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 2వ వాక్యంలో ఒక చక్కటి మాటని నేను చదువుతాను. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరలోక రాజ్యం సమీపించుచున్నది కాబట్టి మారు మనసు పొందండి అన్న సందేశాన్ని అక్కడ యూదయ అరణ్యంలో ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మొదటి ప్రకటన, మొదటి సువార్త పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందండి అన్న సందేశాన్ని బోధించినట్లుగా, ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. పరలోక రాజ్యానికి మారు మనసుకు ఏంటి సంబంధం అని మీరు ఆలోచించి చూస్తే, ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆ వ్యక్తి యొక్క మనస్సు మారాలి. ఎలా ఆ వ్యక్తి మనస్సు మారుతుంది? ఏ విధంగా ఆ వ్యక్తి మనస్సు మారుతుంది? ఈ లోకంలో ఏం చేస్తే మనస్సు మారుతుంది? ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు మనస్సు మారడానికి, ఎన్నో కార్యాలు చేస్తున్నాడు, కానీ మనస్సు అయితే మారట్లేదు. మనస్సు మార్చడానికే, మానవత్వాన్ని మార్చడానికే యేసు ప్రభు లోకానికి అవతరించి వచ్చాడు. అనేకుల మనస్సు ఆదాము మొదలుకొని ప్రతి ఒక్కరి మనస్సు చెడిపోయినది, పాడైపోయినది, భ్రష్టు పట్టిపోయినది. పాపం చేత, శాపం చేత, రోగుల చేత, వ్యాధుల చేత ఆ మనస్సు పాడైపోయి, కృంగిపోయి, కృషించిపోయి, ఆ మనస్సులో దేవుడు ఉండాల్సినటువంటి స్థలంలో సాతానునికి స్థలం ఇచ్చడం వల్ల అనేక మంది మనసు చెడిపోయిన వారుగానే జీవించుకోవచ్చు ఉన్నారు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, అలాంటి పాడైపోయిన, చెడిపోయిన
బంధకాల బందీలుగా ఉన్న వారిని విడిపించడానికే యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభుకు ముందుగా వచ్చిన వ్యక్తి కూడా మానవ మనుషుల గురించే ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మార్కు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయంలో 15వ వాక్యంలో యేసు ప్రభు తన మొట్టమొదట సువార్తను ప్రారంభించినటువంటి ఆ దినమున, సువార్త ప్రారంభ రోజున, ఆ 1వ అధ్యాయం మార్కు 15వ వాక్యంలో ఏం రాయబడినది అంటే, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చూడండి, యేసు ప్రభు కూడా ఆయన సువార్తను ప్రారంభించినటువంటి ఆ దినంలో, అనగా సువార్తను స్టార్ట్ చేసినటువంటి ఆ మొదటి ప్రసంగమే, మొదటి సువార్తే పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని యేసు ప్రభు కూడా ప్రకటిస్తున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే మారు మనసు పొందాలి. ఈనాడు చాలా మంది పరలోకం వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, ఆశపడుతున్నారు, కోరుతున్నారు. కానీ వారికి ఒక్కరోజు కూడా మారాలన్న ఆలోచన మాత్రం రావట్లేదు. వారి మనస్సులను మార్చుకోవాలన్న తలంపులు రావట్లేదు. ఈరోజు చాలా మంది అనేకమైనటువంటి దురలవాట్లలో ఉంటారు, చెడు కార్యాల్లో ఉంటారు, చెడు తలంపుల్లో ఉంటారు, చెడు ప్రవర్తనలో ఉంటారు, చెడు మార్గాల్లో చూపిస్తుంటారు. వారు వాటిని వదలాలనుకుంటారు. ప్రతి మానవాళి మనం చేస్తున్నది తప్పే, మనం చేస్తున్నది పాపమైన కార్యములు, మనం చేస్తున్న పనులు పనికిరానివని వారికి తెలిసినప్పుడు వాటిని వదలాలనుకుంటారు, వాటిని మానుకోవాలనుకుంటారు, వాటి నుండి బయటకు రావాలనుకుంటారు. కానీ రాలేకపోతారు. కారణం ఏంటి? వాటిని నుండి విముక్తులవ్వాలనుకుంటారు. కారణం ఏమిటి? రాలేకపోతారు. తిరిగి తిరిగి చేస్తూనే ఉంటారు. వదలాలనుకుంటారు కానీ వదలలేకపోతుంటారు, మారాలనుకుంటారు కానీ మారలేకపోతుంటారు. కారణం ఏమిటి అంటే, వారి తలంపు నిండా, వారి ఆలోచన నిండా, వారి మనస్సుల నిండా, వారి తలంపు నిండా అది నింపబడి వారు దాంట్లో నానిపోయి ఉంటారు. ఎంతో ట్రై చేస్తారు కానీ బయటికి రాలేదు. కారణం ఏమిటి అంటే, ఒక్క విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ విషయం అంటే, ఒక మనిషి మారాలంటే ఆ మనిషి ప్రధానమైన మనస్సు మారాలి. సహోదరుడా, ఇది వర్తమానాన్ని వింటున్న నువ్వు ఎవరైనా కావచ్చు, ఎవరుడైనా, పెద్దవాడువైనా, చిన్నవాడువైనా, క్రైస్తవుడైనా, క్రైస్తవేతరులైనా, మీరు ఎవరైనా కావచ్చు, నీ మనస్సు మారితేనే నీ క్రియలు మారుతాయి, నీ తలంపులు మారుతాయి, నీ ఆలోచనలు మారుతాయి, నీ చూపులు మారుతాయి, నీ ప్రవర్తనలు మారుతాయి. అప్పుడు నీ మనస్సు మారిపోతే టోటల్గా నువ్వే మారిపోతావు. ఎక్కడ ఏ విధంగా మనస్సు మారుతుంది అంటే, యేసయ్య వాక్యాన్ని విన్నప్పుడు మాత్రమే. ప్రభు అయిన యేసయ్య బైబిల్ వాక్యాలను నీవు చదివినప్పుడు, వాటిని వినినప్పుడు, వాటిని గ్రహించినప్పుడు సహోదరుడా, ఖచ్చితంగా నీ మనస్సు ఎంత చెడిపోయి ఉన్నా, నీ మనస్సు ఎంత పాడైపోయి ఉన్నా, ఎంత పాపంతో మీరు నింపబడి ఉన్నా, కృంగిపోయిన స్థితిలో ఉన్నా కూడా యేసు ఆశ్చర్యంగా మిమ్మల్ని, మీ మనస్సుని ఆయన మార్చగలుగుతాడు. అందుకే యేసు కూడా మారు మనసు పొందండి అని సందేశించున్నాడు. ఈరోజు చాలా మంది మారు మనసు పొందలేక చాలా మంది జీవిస్తున్నారు. ఈరోజు ఒక వ్యక్తి మారు మనసు అనేది పొందుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితమే మార్చివేయబడుతుంది. అతని మార్గం పూర్తిగా మరలిపోతుంది. అతని తలంపులు, అతని ఆలోచనలు, అతని చూపులు, అతని నడక, అతని జీవితము, అతని ఉద్దేశము, అతని గమ్యము ప్రతిదీ కూడా అది పరలోక మార్గం వైపుగా నడిపిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క డైరెక్షన్ ప్రభుత్వంగా మార్చబడిపోతుంది. ఎప్పుడంటే అతనిలో మనస్సు అనేది మారినప్పుడే. ఈరోజు చాలా మంది మనస్సు మారకుండా ఏ విధమైన ఆశీర్వాదాలు కూడా పొందలేరు సహోదరుడా. ఈరోజు ఈ మనస్సు అనేది బాగుండాలి. ఈ మనస్సును బాగు చేయడానికే, పాడైపోయిన మనస్సును బాగు చేయడానికే, మారు మనస్సు లేని వారిని మార్చడానికే ప్రభు అయిన యేసు ప్రభు ఈ లోకంలో ఆయన జన్మించి శరీరధారిగా ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయన మాదిరిగా జీవించాడు. ఇలా మారాలి, ఇలా మార్చగలిగిన జీవితం జీవించాలని చూపించాడు. మనకు మాదిరి ఎవరు? యేసు ప్రభువే. కాబట్టి ఈ దినాన ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో మారు మనస్సును
కలిగి ఉన్న ఎడల ఆ మారు మనస్సు ఇంకను గట్టిగా పట్టుకొని వాటిలో జీవించండి. మారు మనస్సే లేదంటే మారు మనస్సు పొందండి. బాప్తిస్మ ఇచ్చే యోహాను మాత్రం కాదు, కానీ ఆ యేసు ప్రభు కూడా మారు మనసుని గురించి ఆయన ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మార్పు 1:15లోనూ ఆ మాటలు మనం చూచాము. అది మాత్రం కాదు, ఆ 12 అపోస్తలులుగా ఎన్నుకున్నాడు, శిష్యులుగా మార్చాడు యేసు ప్రభు. వారిని కూడా పంపించాడు సువార్త నిమిత్తమై. వారు కూడా గ్రామ గ్రామాలకు వెళ్ళారు. అనేకులకు ఆ పరలోక రాజ్యం యొక్క సువార్తని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వారు కూడా మొట్టమొదట సువార్త ప్రకటన ఏం చేశారంటే మారు మనసు పొందండి అని చెప్పారన్నమాట. మార్కు 6వ అధ్యాయము 12-13 వాక్యంలో ఈ మాటలు రాయబడినది. మారు మనసు పొందండి అని చెప్పారు. కాబట్టి మారు మనసుని గురించినటువంటి ఆ మాటలు మనం వింటూనే ఉంటున్నాం. ఆ పెంతెకొస్తు దినమున పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది దాకా రక్షించబడి బాప్తిజం పొందుకున్నారని మనం చూస్తున్నాం. పెంతెకొస్తు దినమున భక్తుడైన పేతురు కూడా మారు మనసుల గురించి ప్రకటించున్నాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వాక్యంలో పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పేతురు కూడా ప్రసంగంలో మారు మనసు యొక్క ముఖ్యత్వాన్ని మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం అని మాట్లాడినట్లుగా చూసి అనేక మంది 3000 మంది రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నట్లుగా మనము పరిశుద్ధ లేఖనాల్లో చదువుతూ ఉన్నాం. పేతురు యొక్క ప్రసంగంలో మారు మనసు గురించి నొక్కి మాట్లాడుతున్నాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్పారు, యేసు ప్రభు కూడా మారు మనసు గురించి బోధించారు. 12 శిష్యులు కూడా యేసు మారు మనసు గురించి బోధించారు. పేతురు కూడా మారు మనసు గురించే బోధిస్తున్నారు. అలాగనే పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ వెళ్తే పౌలు గారు కూడా మారు మనసు గురించే ప్రకటించున్నారు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 21వ వచనంలో పౌలు కూడా మారు మనసు గురించే ప్రకటించి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే బైబిల్ గ్రంథంలో 1 లేదా 2 లేదా 3 సార్లు చెప్తే అది చాలా ముఖ్యమైనది, అది చాలా విలువైనది. మారు మనసు గురించి ఇంతగా చెప్పి ఉన్నట్లయితే, ఇంతగా బోధిస్తున్నారంటే ఒకరు గాక, ఇద్దరు గాక, ముగ్గురు గాక అలా వెంబడించి ముఖ్యత్వమే మనిషి యొక్క మనస్సు మారాలని చెప్పే యేసు యొక్క చిత్తమై ఉన్నది. ఎలాగైనా పాడైపోయిన మానవాళి మనస్సులు మారిపోతే ఆ వ్యక్తులు పరలోక రాజ్యానికి సిద్ధమవుతారు, అర్హత సాధిస్తారు, పరలోకానికి వారసులుగా మారతారని చెప్పి మారు మనసు యొక్క ముఖ్యత్వాన్ని గురించి ప్రభువైన యేసు ఎంతో ముఖ్యపరిచి మాట్లాడుచున్నాడు. ఈ సందేశం వింటున్న మీరు కూడా మారు మనసు పొందుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఒకనొక దినమున సాధు సుందర్ సింగ్, సిక్కు మతస్థుడైనటువంటి సాధు సుందర్ సింగ్, అతడు ఆ మతంలో నుండి మార్చబడ్డాడు. ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని గొప్ప దైవ సేవకుడుగా అతడు అభిషేకించబడి దేవుని చేత పిలువబడి ఎన్నో అద్భుత కార్యాలు, అనేక వేల మందికి సువార్తను ప్రకటించిన వ్యక్తి ఒక్క దినమున హిమాలయ పర్వతంలోని ఆ సువార్తను ప్రకటించడానికి అతడు వెళ్ళినట్లుగా మనం అతని జీవిత చరిత్రలో మేము చదివాను. అప్పుడు అతడు వెళ్ళి ఆ హిమాలయ పర్వతంలోని ఆ ఋషుల దగ్గరికి అతడు సువార్తను ప్రకటించడానికి అతడు వెళ్ళాడు. వెళితే చాలా మంది ఆ ఋషులు అక్కడ తపస్సు చేస్తూ ఉన్నారు. తపస్సు చేస్తూ అనేక దినాలుగా వాళ్ళు అక్కడ తపస్సులో గడిపి వాళ్ళు వారి చేతులు, వారి పాదాలు, వారి కాళ్ళు అన్ని కూడా గట్టిగా మారిపోయిన రాయిపోలే. ఎలాగంటే వాళ్ళు చూసినట్లయితే ఒక చెయ్యిని పైకెత్తడం, కాళ్ళను పైకెత్తడం, అలాగనే నిల్చుండిపోవడం, ఇలాగా తపస్సు చేస్తూ ఉన్నారు. అయితే సాధు సుందర్ సింగ్ వారి దగ్గరికి వెళ్ళి వీటిని గమనిస్తూ ఉన్నాడు.
గమనించినప్పుడు తపస్సు చేస్తున్న ఒక ఋషిని ఇలా అడుగుతున్నాడు, అయ్యా ఏంటిది ఇలా మీరు చేస్తున్నారు అని అడిగినప్పుడు ఆ ఋషి సాధు సుందర్ సింగ్తో చెప్పాడు, నేను ఈ చేతితో ఈ కాళ్ళతో నేను అనేకమైనటువంటి చెడు కార్యాలు చేశాను, అనేకుల్ని కొట్టాను, అనేకులు మోసమైన కార్యాలు చేశాను, కాబట్టి ఈ చెయ్యి అలా పని చేసింది, కాబట్టి ఈ పాదాలు ఈ కాళ్ళు అలాంటి కార్యాల దగ్గరికి వెళ్ళింది, కాబట్టి ఇది మారాలి, ఇది పాపమైపోయింది, ఇది చెడిపోయింది, కాబట్టి దీనిని మార్చడానికి అవసరం, ఈ బాగు చేయడానికి అవసరం నేను తపస్సు చేస్తున్నానని చెప్పి ఆ ఋషులు చెప్పిన సంగతి సాధు సుందర్ సింగ్ గారు ఉన్నారు. అప్పుడు అదే ఏంట్రా ఈ వ్యక్తులు మాట్లాడడం అవసరము, చేతులు పాదాలు నిలబెట్టుకోవాలని చెప్పి అతను కంగారుగా చూస్తున్నాడు, ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఏంటిదని. అప్పుడు వారి దగ్గర అంటున్నాడు, ఆ చేతులు పాదాలు ఇవి చూసినట్లయితే పాపం చేశాయని వీటిని ఎండబెట్టుకున్నారు, వీటిని ఎండబెట్టుకోవడం వల్ల మీరు ఏ విధమైన మార్పు రాలేంది, ఏ విధమైనటువంటి జీవితంలో మీరు మార్చుకోలేదు, కాబట్టి నేను ఒక గురించి చెప్తాను మీరు వినండి అని చెప్పి ఆ సాధు సుందర్ సింగ్ ఆ ఋషితో మాట్లాడుతున్నాడు. ఆ ఋషితో మాట్లాడి ఏం చెప్తున్నాడంటే, ప్రభువైన యేసుని మీరు అంగీకరించిన ఎడల, సొంత రక్షకుడిగా మీరు ఆయనను స్వీకరించిన ఎడల మీ పాపము మీ శాపములు అన్ని కూడా ఆయన తొలగిస్తాడని చెప్పి సాధు సుందర్ సింగ్ అతని ఋషితో మాట్లాడుతున్నాడు. అయితే ఈ ఋషి ఆ మాటలు వింటూనే అతనికి ఎక్కడ లేని కోపం వస్తుంది. నేను చూసినట్లయితే ఇలాంటి వారు నేను వేసుకోవడం ఉంటారా అని చెప్పి ఆ ఋషి కోపం కలిగి కోపం వచ్చి అతను చూసినట్లయితే అతని మళ్ళా ఎడమ చేతితో పట్టడం ప్రారంభించాడు. ఆ ఋషి సాధు సుందర్ సింగ్ని ఒక చెంప మీద కొట్టాడు. అప్పుడు సాధు సుందర్ సింగ్ అతను ఋషిని చూసి అన్నాడు, ఇప్పుడు ఈ చెయ్యి పాపం చేసిందని, ఈ చెయ్యి తప్పు చేసిందని తపస్సు చేస్తున్నారు అనేక దినాలుగా, అయితే ఇప్పుడు ఈ చెయ్యి కూడా తప్పు చేసింది, కాబట్టి ఈ రెండు చేతుల్ని కూడా ఎత్తుకొని ఒంటి కాళ్ళ మీద నిలబడతావా అని చెప్పి సాధు సుందర్ సింగ్ ఆ ఋషి గారితో మాట్లాడాడు. ఇప్పుడు వెంటనే సాధు సుందర్ సింగ్కు దేవుని సందేశాన్ని, ప్రభు అయిన యేసు ప్రభు యొక్క మాటల్ని చెప్పడం ప్రారంభించాడు. లోతుగా చెప్పడం ప్రారంభించాడు. అయ్యా ఋషి, నీవు ఎన్ని ఏళ్ళుగా ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని కార్యాలు చేసినా నీ చేతులకు, నీ బాహ్యానికి, నీ పాదాలకు నువ్వు చేస్తున్నావు, కానీ నీ మనసులో మార్పు రాలేదు. చూసావా, నువ్వు ఎన్ని రోజులు తపస్సు చేసినా కూడా ఈ చేయి తప్పు చేసిందని మళ్ళా ఈ చేయి కూడా చేసింది. ఆ తపస్సు వల్ల నువ్వేమైనా మారావా? ఆ తపస్సు వల్ల నీ క్రియలు ఏమైనా మారాయా? నీ ఆలోచనలు ఏమైనా మారాయా? నీ కోపం ఏమైనా మారాయా? నీ జీవితం ఏమైనా మారాయా అని చెప్పి సాధు సుందర్ సింగ్ గారు ఆ ఋషితో కూడా మాట్లాడారు. అప్పుడు సాధు సుందర్ సింగ్ ఒక మాట చెప్పారు, యా మనిషి మారాలంటే మనిషి బాహ్యం కాదు మారాల్సింది, మనిషి అంతరంగం మారాలి, మనిషి యొక్క మనస్సు మారాలి, అది మారితేనే నీవు మారగలుగుతావు అన్న సందేశాన్ని సాధు సుందర్ సింగ్ అతనికి బోధించినప్పుడు ఆ సందేశాన్ని అతడు విని ఆ దినమే ఆ క్షణంలోనే వైరి యేసుని అంగీకరించి అతని మనస్సును మార్చుకున్నాడు. చూడండి సహోదరుడా, సహోదరి, కాబట్టి మీరు ఏమీ కూడా చేసినప్పటికీ మనస్సు మారలేదంటే మనుషులు మారలేరు. కాబట్టి బాప్తిసం ఇచ్చి యోహాను మారు మనసును చెప్పారు, యేసు ప్రభు కూడా మారు మనసుల గురించి చెప్పారు, 12 శిష్యులు మారు మనసుల గురించి చెప్పారు, అలాగనే పేతురు కూడా మారు మనసుల గురించి, పౌలు మారు మనసుల గురించి, ఇలా ఎందరో మారు మనసు అని బోధించారు. ఎందుకంటే మీ మనస్సు మారితే మాత్రమే మీరు ప్రభు మార్గంలో నడుస్తారు. ప్రభు మార్గంలో నడిచేవారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. యేసు ఏమన్నారంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్ద కనుక పరలోకానికి రాలేడని సందేశాన్ని చెప్పారు. కాబట్టి ఇప్పుడు పరలోకానికి మార్గం ఎవరు అని చూస్తే మాత్రమే యేసు ఒక్కరే పరలోకానికి మార్గం, మరి ఎవరు కాదు పరలోకానికి మార్గం. ఆయన అడుగు చాడల్లో మనం నడవాలి, ఆయన మనకు
ముందుకు సాగాలి. అనగా ఎప్పుడు అది సాధ్యం? యేసు మార్గంలో ఎప్పుడు నడవగలుగుతాం? యేసుని సొంత రక్షకుడు ఎప్పుడు అంగీకరించగలుగుతాం? యేసు మార్గంలో నడుస్తూ ఎప్పుడు జీవించగలుగుతాం అంటే మనలో మారు మనసు అనేది కలిగినప్పుడు మాత్రమే. ఆ మారు మనసు అనేది నీకు వస్తే నువ్వు యేసుతో నడుస్తావు, యేసుతో జీవిస్తావు, యేసు మార్గంలో ఉంటావు. యేసు మార్గంలో నువ్వు ఉన్న ఎడల ఈ భూమి మీద నువ్వు దీవించబడతావు, నీ కుటుంబ విషయాల్లో దీవించబడతావు, నీ వ్యాపారంలో దీవించబడతావు, నీ ఉద్యోగంలో దీవించబడతావు, నీ పరిచయంలో దీవించబడతావు. అన్ని విషయాల్లో ప్రభు నిన్ను అద్భుతంగా, ఆశ్చర్యంగా, అత్యధికంగా దీవించి ఇక్కడ కూడా నీవు ఆశీర్వాదంగా, క్షేమంగా, సమృద్ధిగా ఉండటం మాత్రం కాకుండా నిత్య రాజ్యానికి వారసుగా మార్చబడతావు. కాబట్టి ఈ సందేశాన్ని వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, అన్న, ఒక చెల్లి, ఎవరు అయినా నువ్వు కావచ్చు. లేదా యేసు ఎంతవరకు మీరు వినలేదేమో, ఇప్పుడే వింటున్నారేమో, వచ్చేసి ఆయనే నిజమైన రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే నిన్ను నన్ను సమస్త పాపం నుండి, కల్మషం నుండి కడిగి పవిత్రులుగా చేసేది. ఆయన బాహ్యానికి మాత్రం కాదు, ఆయన అంతరంగాన్ని కూడా మార్చగలిగిన సమర్థుడు. ఆయన హృదయ తలంపులని మార్చివేస్తాడు, ఆయన మనస్సుని మార్చివేస్తాడు. నీ మనస్సు బాగోలేదేమో, నీ మనస్సులో భయంకరమైన భయం ఉందేమో, కలవరం ఉందేమో, బాధపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, ఆత్మహత్య తలంపులు వస్తున్నాయేమో, ఇవన్నీ కూడా నీ మనస్సులో నుండి పోవాలంటే, నీ మనస్సులో ఉండే భయం పోవాలంటే, అపజయపు తలంపు పోవాలంటే, పాపపు తలంపు పోవాలంటే, నీ మనస్సులో ఉన్నటువంటి అనేక జాగ్రత్తమైన కార్యాలు వెళ్ళాలంటే ఎవరుడా ఒక్కటే. నువ్వు ఎన్ని రోజులు మందిరానికి వెళ్ళినా మనస్సు మారలేదంటే, నువ్వెన్ని ప్రసంగాలు వెళ్ళినా మనస్సు మార్చుకోలేదంటే నీ జీవితంలో ఏ విధమైన ఆశీర్వాదాలను మీరు చూడలేరు. కాబట్టి నువ్వు ప్రసంగం వినుట ఎందుకంటే మనస్సును మార్చుకొని ఆ విధంగా వాక్యానుసారంగా జీవించడానికి కొరకే. కాబట్టి ఈ దినమే నీ మనస్సుని మార్చుకోండి. పరిశుద్ధ లేఖనాల్లో కూడా యేసు ప్రభు చిన్న కుమారుని కథను మనకు వాటిని బోధించున్నారు. ఆ ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక తండ్రికి, పెద్ద కుమారుడైతే భయపడుతున్నాడు తండ్రికి, తండ్రి చెప్పే మాటలు చేస్తున్నాడు, వింటున్నాడు. అయితే చిన్న కుమారుడు చెడిపోయి అనగా పాడు చేసుకొని తన జీవితాన్ని వ్యర్థం చేసుకొని ఉన్నటువంటి ఆస్తినంతా అమ్మి తన సొత్తుని ఇమ్మని తీసుకొని అతడు తండ్రిని వదిలిపోయి అతడు ఎన్నో కష్టాలు పడి, ఎన్నో తిప్పలు పడి, అదంతా ఖర్చు చేసి వేదన పడి తర్వాత అతనికి ఆలోచన వచ్చింది, అయ్యో తండ్రిని వదిలిలా, తండ్రికి దూరం అయిపోయాను, అందువల్లే నా జీవితం ఇలా అయ్యిందని చెప్పి అతని మనస్సులో ఒక మార్పు కలిగింది. ఎప్పుడు కలిగింది? తండ్రికి దూరమై చెడిపోయినప్పుడు కలిగింది. అయ్యో, నా తండ్రి ఇంటి దగ్గర అనేక పని వాళ్ళు ఉన్నారు, కడుపు నిండా భోజనం తింటున్నారే, నేను ఆకలికి చచ్చిపోతున్నానే అని చెప్పి తన మనస్సులో మార్చుకుంటున్నాడు. అందుకే పరిశుద్ధ లేఖనాల్లో లోక 15వ అధ్యాయంలో ఆ విషయాన్ని 17వ వాక్యం నుండి మనం చూడవచ్చు. ఆ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే అతనికి బుద్ధి వచ్చినప్పుడు అన్న సత్యాన్ని మనం అక్కడ చూస్తున్నాం. అతనికి ఏమొచ్చిందంటే ఆ బుద్ధి వచ్చింది. అంటే బుద్ధి పాడైపోయింది, బుద్ధిహీనుడైపోయిన వ్యక్తి ఎప్పుడైతే ఆ స్థితిలోకి వెళ్ళాడో అతనికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన వెంటనే తండ్రి వద్దకు వెళ్ళాలనుకొని అతడు తన మనస్సును మార్చుకొని తండ్రి వద్దకు వెళ్ళడం అతడు తీర్మానం చేసుకున్నాడు. చూడండి సహోదరి సహోదరులారా, అతడు తీసుకున్నాడే ఆ తీర్మానము, అతడు తీసుకున్నాడే ఆ యొక్క నిర్ణయము, అదే అతని మనస్సును మార్చివేసినది. అతడి మనస్సు మారిపోయినది. వెంటనే ఇక అక్కడ లేడు, మనస్సును మార్చుకున్న వెంటనే ఆ స్థలంలో లేడు, తండ్రికి దూరంగా ఉండాలనుకోలేదు. వెంటనే నేను తండ్రి ఇంటికి వెళ్ళాలి, వెంటనే నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి అక్కడ నుండి బయలుదేరి తన తండ్రి ఇంటికి అతడు వెళ్ళినట్లుగా చూస్తున్నామండి. అదే నిజమైన మారు మనసు. అంటే తండ్రికి దూరం అయిపోయాడు, తండ్రిని విడిచి జీవించాడు, తండ్రి ఇష్టం లేకుండా జీవించి వెళ్ళిపోయాడు. అయితే నా తిప్పలు పడిన వెంటనే అతనికి బుద్ధి వచ్చి అతని మనసు మార్చుకొని మరలా తండ్రి దగ్గర నేను వెళ్తానని చెప్పి వచ్చాడే, అదే నిజమైనటువంటి మారు మనసు. సహోదరుడా, ఈరోజు కూడా చాలా మంది తండ్రిని విడిచి జీవిస్తున్నారు. కాబట్టి మారు మనసుని పొందండి. సహోదరి సహోదరుడా, మారు మనసు లేకుండా పరలోక రాజ్యానికి
వెళ్ళలేరు. బైబిల్లో వాక్యం యేసు ప్రభు చెప్తున్నటువంటి సందేశంలో ఆ 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు విషయము పరలోక రాజ్యంలో ఎంతో సంతోషమని ఆయన చెప్పుచున్నాడు. ఒక్క పాపి మారు మనసు పొందాలి. ఈ సందేశం వింటున్నటువంటి నీవు ఆ సందేశం బాగుందని చెప్పడానికి కాదు నువ్వు వినవలసింది. ఈ సందేశాన్ని ఎవరో మంచిగా బోధిస్తున్నారని నువ్వు మార్పులు వేయడానికి కాదు వినవలసింది. ఈ సందేశంలో నీవు సత్యాన్ని గ్రహించి ఆ సందేశంలోని ఆ సారాంశాన్ని గ్రహించి మార్పు చెందు, మార్పు చేసుకో. జీవితంలో రహస్య పాపం నుండి వదిలి బయటికి రా. అంతరంగ పాపం నుండి, తలంపులో చేస్తున్న పాపం నుండి, ఎవరికి కనబడకుండా చీకటిలో నువ్వు చేస్తున్న చీకటి పనుల నుండి వాటిని వదిలిపెట్టి రా. చిన్న కుమారుడు ఎలా అయితే వదిలిపెట్టి మార్పు చెంది తండ్రి దగ్గరికి వెళ్ళిపోతా, నేను మరలా క్షమాపణ అడుగుతా, నేను మరలా అక్కడికి వెళ్ళి చేరుతానని తన జీవితాన్ని మార్చుకొని వచ్చినట్లుగా ఈ దినమే నీవు కూడా మార్చుకో. ఈ టీవీ ద్వారా, ఈ టెలివిజన్ ద్వారా వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, మీరు ఎవరైనా ఉండవచ్చు. ఇప్పుడే మారు మనసు పొందుకోండి. పరలోక రాజ్యం మీకు సిద్ధముగా ఉన్నది. పరలోక రాజ్యం ఆయుధముగా ఉన్నది. పరలోక రాజ్యం సమీపించుచున్నది. వాటికి వెళ్ళడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? నీవు సిద్ధముగా ఉన్నాయడలా ఇప్పుడే కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మహాకనికరం కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదాలు కారణభూతుడు అయిన దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న యేసు ప్రభువా, ఈ సంకీర్తన టీవీ ఛానల్ ద్వారా తండ్రి నీ సువార్తను ప్రకటించడానికి మీరు ఇచ్చిన మంచి కృపను బట్టి వందనాలు ఆయన. ఎంతమంది అయితే ఈ సందేశాన్ని ఈ దినంలో విన్నారో వారి జీవితాలు, వారి మనస్సులు మార్పు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే వారి హృదయాలలో తలంపులని ప్రభువా మీరు ముట్టమని, మీ వైపుగా వారిని త్రిప్పమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మారు మనసు లేకుండా నశిస్తారని నీ వాక్యాలు సెలవిస్తున్నాయి. ప్రభువా, నేను పాపులను పిలవడానికి వచ్చాను, నీతిమంతులను కాదు అని మీరు సెలవిచ్చున్నారు. ప్రభువా, నశించిన దానిని వెతికి రక్షించడానికి మీరు వచ్చి ఉన్నారు. ప్రభువా, ఈ వాక్యాన్ని విని ఎంతమంది అయితే వారి హృదయాన్ని మార్చుకుంటున్నారు, వారి మనస్సుని మార్చుకుంటున్నారు. ప్రభువా, యేసు నామములో వారు పూర్తిగా వారి మనస్సులు నీ వైపుగా తిరుగును గాక. వారి తలంపులు, వారి బ్రతుకులు, వారి మార్గాలు ప్రభువా నీ వైపుగా యేసు నామములో తిరుగుదురు గాక అని ప్రార్థిస్తున్నా. వారి పరలోక రాజ్యం తెరవబడును గాక. వారి నిమిత్తమై ప్రభువా వారి పరలోక రాజ్యమునకు ఆయుధము ఉందురు గాక అని ప్రార్థిస్తున్నాను. మా తండ్రి ఆశీర్వదించండి. ఈ సందేశంలో ఎంతమంది విన్నారో వారందరి మీద నీ యొక్క ప్రభువా రక్షణను కుమ్మరించండి. మారు మనస్సు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరే ఆశీర్వదించి దీవించి బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఈ సందేశం ద్వారా మీరు దీవించబడి ఉన్నారని, మీ మనసులో మార్చుకుని ఉన్నారని విశ్వాసిస్తున్నాను. దేవుడు దీవించుగాక. ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన